హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి బాహుళకంకి తరగతులు మరియు క్లాసెస్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములాస్లో ఉన్న F1 కానివ్వండి, F0, F2 అలాగే LC అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసాం అనేది మనం ఆ లాస్ట్ వీడియోలో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన క్లాసెస్ అనేవి కొంచెం డిఫరెన్స్గా రావడం జరుగుతుంది. అంటే క్లాసు డిస్టెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాము. ఎలాంటి బోర్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. 7th క్వశ్చన్ అండి, మనకి బాహుళకానికి సంబంధించిన 7th క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఒక తరగతిని తీసుకోవడం జరిగింది, 0 నుంచి 9 వరకు వాల్యూస్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇది తరగతి స్టాండర్డ్ అండి. ఈ స్టాండర్డ్ F అనేది మనకి ఫ్రీక్వెన్సీతో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది రిపీటెడ్గా అంటే పునరావృతమయ్యే అంకెలు. చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఏంటంటే ఒక తరగతికి సంబంధించిన 0 to 9 మార్క్స్ అనేది 6 మెంబర్స్కి ఎన్నైనా వచ్చి ఉండొచ్చు. కాకపోతే కంపల్సరీగా 0 to 9 అనేది 6 మెంబర్స్కి రిపీటెడ్గా వచ్చాయి. అది ఎలాగ వచ్చాయి ఏంటి అన్నది ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ చూసుకున్నాము. ఈ క్లాస్ యొక్క డిస్టెన్స్ మీరు చూసుకున్నారంటే లెంత్ చూసుకున్నట్లయితే ఇక్కడ 9తో ఎండ్ ఇక్కడ 10తో వచ్చిందంటే 1 పాయింట్ అంటే 1 మార్క్ అనేది పెరగడం జరిగింది. కానీ ఇలాగా ఉన్నప్పుడు మనకి క్యాల్కులేట్ చేయడానికి అంటే ఫార్ములాస్ యూస్ చేసి క్యాల్కులేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా కొంతమంది మేధావులు చెప్పొచ్చు, బ్రో నేను ఇలాగే చూస్తాను, నాకు ఇలానే వస్తుంది, నాకు కన్ఫామ్గా అనేది ఆన్సర్ తెలుస్తుంది, 99.9% అనేది ఆన్సర్ అనేది కరెక్ట్గా వేయచ్చు, 1% అనేది ప్రాబ్లం పోయేదానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పే పద్ధతిలో అయితే 100కి 100% అనేది ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఎక్కడైనా నేను తప్పు ఏమైనా చేస్తున్నట్లయితే కనిపెట్టి అంటే అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వెంటనే వీడియోస్ చేస్తున్నాను కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఇలాంటి స్టూడెంట్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ డేటా ఇచ్చాడు. ఈ డేటాని ఈ ఫార్ములాలోకి ఉపయోగించుకొని మనం బాహుళకాన్ని కనుక్కోవడం జరుగుతుంది. బాహుళకంలో L అంటే ఏంటంటే ఏదైతే మనం F ఫ్రీక్వెన్సీని కనుక్కుంటామో ఆ ఫ్రీక్వెన్సీ యొక్క లోయర్ క్లాస్ యొక్క వాల్యూని Lగా ఇక్కడ తీసుకుంటాము. F1 అనేది మనం కనుక్కుంటాము. F1 అనేది ఏమీ లేదండి, మనకి ఇచ్చిన ఈ విద్యార్థులు F అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయి కదా, దీంట్లో హైయెస్ట్ నెంబర్ని మనం F1గా కన్సిడర్ చేసుకున్నాం. దాని ముందు వాల్యూని F0 గాను, అలాగే దాని తర్వాత వాల్యూని F2 గాను, C అనేది క్లాస్ యొక్క లెంత్ గాను కనుక్కోవడం జరుగుతుంది. క్లాస్ యొక్క లెంత్ని కనుక్కోవడం అనేది ఇలాంటి సందర్భంలో అంటే ఈక్వల్గా లేని సందర్భంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. టేబుల్ వేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ తరగతి అనేది తీసుకోవడం జరిగింది, దీనికి ఎక్స్గా రిప్రజెంట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాహుళకానికి F అని రిప్రజెంట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క దత్తాంశం అంటే రిపీటెడ్గా పునరావృతమైన మార్క్స్ అనేది ఇక్కడ వేసుకోవడం జరిగింది. పునరావృతం అంటే 0 to 9 మార్క్స్ అనేది ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి మనకి దిగువనున్న క్లాస్కి 0.5ని లెస్ చేసుకొని ఎగువనంట పైన ఉన్న క్లాస్కి యాడ్ చేసుకోవాలి. 0.5ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఫార్ములా చేసేటప్పుడు లేదా ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా అనేది 100కి 100% అనేది రావడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది బ్రో, నేను డైరెక్ట్ ఇలా రాసుకుంటే ఎందుకు రాదు అని మీరు అడిగినట్లయితే ఇక్కడ 19.5 వచ్చిందిగా, ఇక్కడ 9.5 వచ్చింది, మైనస్ చేయండి ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఇక్కడ 29లోంచి 19 తీస్తే 0 తీసినట్లయితే 10 వస్తుంది. ఇప్పుడు క్లాస్ అనేది మనకి సమానంగా ఉంది, ప్రతి ఒక్క తరగతిలో 10 డిఫరెన్స్తో ఉంది. ఇన్ కేస్ మీరు ఇలా రాసినట్లయితే అంటే ఇక్కడ 0 రాసి ఇక్కడ 10 రాసినట్లయితే ఇక్కడ డిఫరెన్స్ అవుతుంది 10 అవుతుంది. అక్కడ మీరు ఇక్కడ 10 రాసి ఇక్కడ 10 రాసి ఇక్కడ 20 రాస్తారు, ఇక్కడ 10 అవుతుంది. ఓకే, ఇటువైపున ఏమవుతుంది, కరెక్ట్గా అనేది కాదండి, మీరు దాని ఎగ్జాక్ట్ వాల్యూకి సరిపోదు. అంటే ఇక్కడ 9 వచ్చి ఇక్కడ 19లోంచి 19 తీసేసి 10 వస్తుంది, అలా కూడా కరెక్ట్ కాదు. అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అంటే ఫార్ములాస్ యూస్ చేసేటప్పుడు కరెక్ట్గా వాల్యూస్ అనేది రాకపోవచ్చు. అంటే 0.5స్లో అంటే ఇక్కడ మీకు చిన్న విషయమే, అది కంపెనీస్లో అయితే పెద్ద వాల్యూకి సంబంధించిన విషయం అవుతుంది. కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ జరగకుండా వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఓకేనా. ఓకే, ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూ ఏముంది, 36 ఉంది. 36 మనం F1గా రిప్రజెంట్ చేస్తాం, ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. దాన్ని రౌండ్ ఆఫ్ చేసేసాను, దాన్ని F1గా కన్సిడర్ చేశాను. క్లాస్ వచ్చేసి మనకి L వచ్చేసి 29.5గా ఇక్కడ మనకు తెలిసిపోయింది. F1 తెలిసిపోయింది. ఇప్పుడు F0 పైన వచ్చే నెంబర్ని మేము F0గా చెప్పుకుంటున్నాము. తర్వాత వచ్చే నెంబర్ని మనం F2గా కన్సిడర్ చేసుకుంటున్నాము. నా మొత్తం వాల్యూస్ని ముందు ఒక లైన్లో రాసుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా ఒక నెంబర్కి బదులు ఇంకొక నెంబర్ని రాయకుండా ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేస్తున్నందుకు ఇలాగా మనం ఒక
ఇలా రాసుకుంటాము. మీరు ఈ ప్రాబ్లం రాసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ టేబుల్ అనేది రాయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఆన్సర్ షీట్లో వేయడానికి ట్రై చేసి ప్రాబ్లము అని రాసి, తెలుగు అయితే ప్రశ్న అని రాసి, సూత్రము అని రాసి ఈ ఫార్ములాని రాసుకోండి. అంటే ఫార్ములాని రాసి ఈ ఫార్ములా రాసి తర్వాత సొల్యూషన్ లేదా జవాబు అని స్టార్ట్ చేస్తూ టేబుల్ని వేసి, టేబుల్ తర్వాత ఈ డేటాని అంటే ఈ ఫార్ములాస్కి సంబంధించిన వాల్యూస్ని ఇక్కడ రాసుకుంటూ కింద రాయండి. మీరు అక్కడ ఏ డేటాకు సంబంధించింది, ఎంత తీసుకున్నాను ఏంటి అనేది మీరు రిటర్న్గా రాస్తూ, అంటే అక్షరాలు రాస్తూ మీరు చేసినట్లయితే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఇలాగ రఫ్గా చేసినా మీకు మ్యాక్సిమం ఆన్సర్ అనేది పడుతుంది. కాకపోతే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, లేదా కన్ఫామ్గా నాకు ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది రాసుకోండి. అంటే ఇది ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆన్సర్ షీట్లో రాయండి. ఆ ప్రాబ్లం రాశాక దీనికి ఉపయోగించే సూత్రం అంటే ఫార్ములాస్ అని పెట్టి ఈ ఫార్ములా దీనికి ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే సో కండిషన్స్ని ఇది చేసింది కదా. అబ్జర్వేషన్స్కి ఈ ఫార్ములా యూజ్ చేయలేము కదా. అదేవిధంగా కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా వస్తుంది ఏంటి అనేది లాస్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు చెక్ చేసుకుందాము. ప్రస్తుతానికి ఇలా వచ్చినప్పుడు ఇలానే చేయాలి అని ఫార్ములా మీకు ఐడియా ఉంది కదా, అది రాయండి. తర్వాత ఈ డయాగ్రామ్ వేసి, అంటే ఈ టేబుల్ తయారు చేసి దీంట్లో మీరు ఏమేమి రాశారో, అంటే మీరు ఏదేది ఫైండ్ అవుట్ చేశారో, ఎలా ఫైండ్ అవుట్ చేశారో డిస్క్రిప్షన్లో రాసినట్లయితే, అంటే దాని కింద ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎక్కువ మార్క్స్ అంటే 10కి 10 లేదా 10కి 9.5 కన్ఫామ్ వస్తాయి. ఈ వాల్యూస్ని ఫార్ములాకి అసైన్ చేసినట్లయితే 29.5, అలాగే F1కి 32 సేమ్. మీరు లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే సేమ్ వాల్యూస్ వచ్చాయి, ఏంటి బ్రో అదే అంటారు. కాకపోతే కాదండి, చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అలానే మీరు ఆ ప్రాబ్లం చేసాం కదా సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్పి సేమ్ ఆన్గా రాయొద్దు. ఎందుకంటే ఇలాంటి చిన్ని చేంజెస్ చేసి మీ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా చేస్తారు. ఓకేనా. 21-30 డిస్టెన్స్ కూడా తెలిసిపోయింది. 10కి 10 తెలుసుకున్నాము. ఓకే, ఇక్కడ మనం 32లోంచి 21 తీసేస్తే మనకి ఆల్రెడీ ఐడియా ఉంది, 11 వస్తుంది. ఇక్కడ 22 ఇంటూ 32 చేసినట్లయితే 64 వస్తుంది. 21 మైనస్ 24 మైనస్ చేసుకున్న ప్లస్ మైనస్ యాడ్ చేసుకున్నట్లయితే 45 రావడం జరుగుతుంది. ఇక్కడ 10 అనేది వేసుకున్నాము. ఓకే, ఇక్కడ మనకి ఎల్ వాల్యూ కానీ సి వాల్యూ కానీ చేంజ్ కాలేదు. ఇక్కడ మళ్ళీ 64 మైనస్ 45 లెస్ చేసినట్లయితే మనకి 90 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10 ఇంటూ 11కి చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 110 అనేది రావడం జరుగుతుంది. 110 అనేది వేసుకున్నాము. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది. మనం క్యాష్ యూజ్ చేసేటప్పుడు 1 మినిట్ మనం క్యాషియోని ఉపయోగించేటప్పుడు ఎలా యూజ్ చేయాలంటే, ఈ సైంటిఫిక్ క్యాషియోలోని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 110/19 వేసి మనం ఇక్కడ ఈక్వల్ కొట్టినట్లయితే మనకి వాల్యూ అనేది డైరెక్ట్ రాదండి. ఇక్కడ ఎస్డి అనేది ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి డెసిమల్ రూపంలో అంటే పాయింట్ అనే వాల్యూస్తో రావడం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వేసుకున్నాను ఆ వాల్యూస్ అనేది నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి వేయడం జరిగింది. ఓకే, దీన్ని యాడ్ చేసినట్లయితే నాకు 35.28 అనేది భావలకంగా రావడం జరిగింది. ఓకేనా, 35.28 అనేది రావడం జరిగింది. ఇది భావలకాన్ని కనుక్కునే విధానము. ఓకేనా, ఏదైనా క్లాస్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఇలా 0.5ని ముందు ఉన్న అంటే దిగువ తరగతిలో తీసేసి ఎగువ తరగతిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ చూస్తే 19.5 ఉంది. ఓకేనా, మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ఒకే ఫ్రీక్వెన్సీలు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఇక్కడ 30 ఉంది, లేదా ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 40 ఉంది, అంటే 2 ఫ్రీక్వెన్సీలు ఉన్నట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అదేవిధంగా 20 మార్క్స్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా రాయాలి, ఇలాగ చిన్నగా రాస్తే 20కి 20 మార్క్స్ అనేది పడవు. దానికి సంబంధించిన పద్ధతి ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము, నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.